రైట్. ఇక మొదటిగా మనం ఆర్టీసీ గురించి మాట్లాడదాం. అసలు తెలంగాణ ఆర్టీసీలో ఏం జరుగుతుంది? కార్మిక సంఘాల డిమాండ్లు ఏంటి? అసలు సంస్థను ప్రైవేటీకరించబోతున్నారా? కార్మికులు సొంత బస్సులు కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఎలక్ట్రిక్ బస్సులతో ప్రైవేటీకరణకు ముప్పేనా? ఎందుకు సొంత బస్సులు ఆర్టీసీ కొనలేకపోతుంది? అప్పుల భారం ఏటకేటా ఎందుకు పెరిగిపోతుంది? మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి ఇవ్వడం లేదా? 10,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వలేదా? సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామంటోంది. ఎవరి పట్టు వారిదేనా? ప్రభుత్వంలో విలీనానికి అసలు వచ్చిన అడ్డంకులేంటి? ప్రయాణికుల అవస్థలు అటు ఆర్టీసీకి ఇటు ప్రభుత్వానికి పట్టవా? ప్రైవేటు వ్యక్తులు ఛార్జీలు పెంచేశారా? ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నారా? సమ్మెను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందా? ఇన్ని అంశాలు ఈ రోజు తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి, ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. అసలు ఆర్టీసీలో ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణలో పేదల రథచక్రం అంటారు. తెలంగాణలోనే కాదు, ఏ రాష్ట్రాల్లో అయినా ఆర్టీసీని పేదల రథచక్రం అంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా సామాన్యులు ముందుకు కదలని పరిస్థితి ఈ రోజు నెలకొంది. ఎటు చూసినా ప్రయాణించేందుకు దారి లేకుండా పోయింది. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే వాళ్లేమో జేబులు గొల్ల చేస్తున్న పరిస్థితి. అర్ధరాత్రి నుంచి సమ్మె కొనసాగుతోంది. ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకు పరిమితమైపోయాయి. ఎందుకంటే డిమాండ్ల సాధన కోసం 41 రోజుల ముందే మేము సమ్మె నోటీసులు ఇచ్చామంటుంది కార్మిక సంఘాల జేఏసీ. పలుమార్లు ఆర్టీసీ యాజమాన్యం కార్మిక శాఖతో కూడా చర్చలు జరిపాయి. అర్ధరాత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులు సమ్మెలోకి వచ్చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం కావాల్సి వచ్చింది. కార్మిక సంఘాలు అసలు ఏం డిమాండ్ చేస్తున్నాయనేది కూడా మాట్లాడదాం. సమ్మెలోకి వెళ్లిన కార్మికులు ఉదయం నుంచే డిపోల ముందు ధర్నాలకు దిగారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. పలుచోట్ల పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదాలు సాగుతున్నాయి. అయినా కార్మికులు ఎక్కడా వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని చెప్పేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు బస్సులను కదిలించే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారు కార్మికులు. సో ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ నుంచి మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే మేము ఆర్టీసీ కార్మికులను ఎప్పుడు మేము గవర్నమెంట్ లో విలీనం చేస్తామని ఒప్పుకొని మా వలన గెలిచినందుకు మీరు అప్పుడు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా మాకు అండగా ఉండి ఇప్పుడు గెలిచిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఉంటున్నారో మరి మాకు తెలియట్లేదు. మేము ఎప్పటి వరకైనా ఈ ధర్నాలు ఈ విధంగానే జరుగుతాయి. మాకు సాలని జీతాలతోటి మేము బ్రతుకుతున్నాము. ఒక్కొక్కరు చిన్న ఉద్యోగాలైనా పెద్ద వేతనాలు కట్టిస్తున్నారు. కానీ మేము ఏం పాపం చేసినాము? ఆర్టీసీ కార్మికులను కొన్ని వేల మందిని మేము సౌఖ్యంగా తీసుకుపోతున్నాము. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరించబోతున్నారా? జరిగే పనేనా? కార్మిక సంఘాలు మాత్రం అవునంటున్నాయి. ఎందుకంటే ఈ మధ్య అన్ని బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల నుంచే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. కార్మికులకు అనుమానాలు పెరిగిపోతూ ఉన్నాయి. సో కార్మికులు సొంత బస్సులు కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఆర్టీసీ ఎందుకు సొంత బస్సులు తీసుకురావట్లేదు? ఇది కూడా మాట్లాడాల్సిన అంశమే. కార్మికుల సంఘాలు మాత్రం సొంతంగా బస్సులు కొనుగోలు చేయాలని పట్టుబడుతున్నాయి. ప్రభుత్వాలు కావాలనే అద్దె బస్సులు ప్రైవేట్ నుంచి తీసుకొస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలక్ట్రిక్ బస్సులతో ప్రైవేటీకరణకు ముప్పేనా? ఏం జరుగుతోంది? కార్మిక సంఘాలు అంటున్నట్టుగా ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థ మనుగడకు ప్రమాదం పొంచుందా? ఈ వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా మాట్లాడదాం. ఎందుకు సొంత బస్సులు కొనలేకపోతుంది ఆర్టీసీ? ఈ సమస్యకు ప్రభుత్వం కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బస్సులు తీసుకోమని కోరుతుందని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సాకులు చెప్తున్నాయి. ఏంటి అసలు ఈ ప్రభుత్వాల తీరు? అప్పుల భారం ఎందుకు పెరిగిపోతుంది? ఆర్టీసీకి రోజు రోజుకు అప్పుల భారం పెరిగిపోతుందన్న టాక్ చక్కెర్లు కొడుతుంది. ఇప్పుడు 1000 కోట్ల అప్పులతో సంస్థ ఆస్తులను బ్యాంకుల్లో పెట్టి లోన్ల ద్వారా వేతనాలు చెల్లించిన రోజులు కూడా ఉన్నాయి. సో ఏం జరుగుతుందో కూడా కార్మికుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పిలుపునిచ్చిన ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు అందరూ కార్మికులందరూ కలిసి మరి సమ్మెకు పూనుకోవడం జరిగింది. మరి 42 రోజుల ముందే మనం మేనేజ్మెంట్ కి మన డిమాండ్స్ ఏదేందనేది సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి కార్పొరేషన్ మేనేజ్మెంట్ ఏమాత్రం మాట్లాడకుండా కాలయాపన చేస్తూ మీ సమస్యలు ఏంది, మీకు ఉన్నది ఈ సమస్యలు మేము తీర్చగలగమా లేదనేది కూడా ఏది ప్రయత్నం చేయకుండా కాలయాపన చేసి ఈ రోజు రాత్రి మరి సమ్మె అన్నప్పుడు ఏదో తూతూ కమిటీ చేసి మాకు 4 రోజుల సమయం కావాలని అడిగారు. మరి 4 రోజుల సమయం ఏంటంటే మా సమ్మెను వెనకలకు తీసేయడమే మరి వాళ్ళు చెప్పే కమిటీ. ఎందుకంటే వాళ్ళు కమిటీ వేసేదంటే మరి నెల ముందే కమిటీ వేసేదండి.
మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తుంది మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని. మరి ఆ డబ్బులు ఆర్టీసీకి ఇవ్వట్లేదా? ఈ అంశం కూడా మనం మాట్లాడాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో సంస్థపై ఆర్థిక భారం పడుతుందన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటుందన్న విమర్శలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి జోగిరామన్ ఏమన్నారో మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ జేఏసీగా ఏర్పడి మరి ఇలా జేఏసీ పిలుపు మేరకే గతంలో ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు ఈ రోజు వరకు ఏ మాత్రం కూడా ఒక్క డిమాండ్ కూడా చేయలేదని చెప్పి వాళ్ళు సందర్భాల్లో అనేక సార్లు జేఏసీ నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రితోటి వేసినటువంటి కమిటీ తోటి అనేక సందర్భాల్లో చర్చలు జరిపినా రైట్, ఇక 10,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వలేదా? ఇస్తే ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ మధ్య ప్రభుత్వం ఉచిత ప్రయాణాలపై ప్రకటన విడుదల చేసింది. మహిళలు ఇప్పటి వరకు దాదాపు 10,000 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని గొప్పగా చెప్పింది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఆ 10,000 కోట్లు ఇచ్చిందా, ఇవ్వలేదా అన్నదే ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు ఏమన్నారో కూడా చూద్దాం. ఇవాళ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. రైట్, ఇక అసలు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందా? ఆర్టీసీ సమ్మెపై స్పందించారు మంత్రి పొన్నం. సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదంటున్నారు మంత్రి. 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామంటున్నారు. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరామంటారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. మరి ఇక 3 అంశాల దగ్గరే కార్మికులు ఎందుకు అంత పట్టుబడుతున్నారు? సో అసలు పొన్నం ఏమన్నారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొన్నటికి మొన్న కూడా జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు మహిళల ప్రయాణం ఉచిత పట్ల విమర్శ చేయడం కానీ, ఆటోలకు సంబంధించిన అంశం మాట్లాడడం కానీ, ఆనాటి సంఘ అధ్యక్షుడు హరీష్ రావు గారు ఈ యొక్క కొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేరుగా సంబంధం ఉన్న కొంత కార్మిక సంఘ నాయకులు వాళ్ళ కనుసన్నల లోపల ఈ ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరుతా ఉన్నాం. రైట్, ఇక మొత్తంగా సమ్మెతో ప్రయాణికులైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఎవరి పట్టు వారిదేనా? ఆర్టీసీలో ఎవరి పట్టు వారిదే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే కార్మికులు డిమాండ్లు సాధించుకునేందుకు సమ్మెలోకి వెళ్లారు. యాజమాన్యం మాత్రం చూస్తాం చేస్తాం అంటోంది. ప్రభుత్వంలో విలీనానికి అసలు అడ్డంకులేంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అటు తర్వాత దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా నాంచివేత ధోరణి అవలంబిస్తోంది. సో ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి? ప్రయాణికుల అవస్థలు వీళ్లకు పట్టవా? నిత్యం బస్సుల్లో ప్రయాణించే సామాన్య జనానికి ఈ సమ్మెతో అవస్థలు మొదలయ్యాయి. ఎటు వెళ్లాలన్నా గమ్యం చేర్చే వాహనం లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఛార్జీలు పెంచేశారు. దీనిపైన ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. సమ్మెతో ప్రైవేటు వాహనాలు, ఆటోలు ఛార్జీలను పెంచేశాయి. వారిని అడిగే నాదుడే లేడు. ఇష్టానుసారం దండుకుంటున్నారు. దీంతో జనం లబోదిబోమంటున్న పరిస్థితులు. ప్రయాణికుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆర్టీసీ యాజమాన్యం సమ్మెను విఫలం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందంటున్నారు కార్మికులు. ఇప్పటికే ఉన్న అద్దె బస్సులను నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే
కరీంనగర్ లో ఒక ఘటన జరిగింది. ఆర్టీసీ అధికారులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. బస్సుకు ప్రైవేట్ డ్రైవర్ తో నడిపించే ప్రయత్నం చేశారు అక్కడ. దీంతో సమ్మె ఉధృతమవుతున్న వేళ అధికారుల అతి ఉత్సాహం సామాన్య ప్రయాణికుల పాలిట శాపంగా మారిన పరిస్థితి కనిపించింది. సమ్మెను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందా? కనీస డ్రైవింగ్ అనుభవం లేని వాళ్లకు బస్సులు ఇస్తే ప్రజల ప్రాణాలు ఏమవుతాయి? అధికారులు ఎందుకు ఆ విధంగా దృష్టి సారించట్లేదంటూ ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. కేవలం సమ్మెను నీరుగార్చడమే ప్రభుత్వ లక్ష్యమా? ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఆర్టీసీ సమ్మె అయితే తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ప్రయాణికుల ఇబ్బందులైతే ఎవరికీ పట్టట్లేదు. మరి ఈ సమ్మెకు సంబంధించి అటు కార్మికులు ఇటు ప్రభుత్వం ఏం చేయబోతున్నారనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మారింది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. కాంబోజ్ గారు, ఏంటి అసలు నమస్తే. ఆర్టీసీ సమ్మెను ఎలా చూస్తున్నారు? మొత్తంగా అటు పొన్నం ప్రభాకర్ ఏమో క్లియర్ కట్ గా చెప్తున్నారు, ఆర్టీసీ సమ్మె కాదు ఇది, మాపై కుట్ర చేస్తున్నారు, మా ప్రభుత్వంపై ఒక రాజకీయ కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. ఏంటి దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ స్పెషల్ గా వంశీ సార్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు అన్ని లేకుండా చీమల పుట్టలాగా బయటకు వస్తున్నాయి. ఈ రోజు ఆర్టీసీ సమ్మె ఎందుకు చేస్తున్న దానికి పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 1963 యాక్ట్ లోనే వాళ్ళు సమ్మె చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇలా పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమంటుండంటే ఇది చట్ట విరుద్ధం అని చెప్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉండి చేయిస్తున్నా అని చెప్తున్నాడు. నేనేమంటున్నా బీఆర్ఎస్ పార్టీ అంటే 1963 యాక్ట్ ప్రకారమే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు మీకు 45 రోజుల ముందే ఒక నోటీస్ ఇచ్చి సమ్మెకు వెళ్తున్నామని చెప్పారు. మీరు ఆ సమ్మెను పట్టించుకోకుండా ఇలా సమ్మెకు వెళ్తున్నారు. సమ్మెకు ఎందుకు వెళ్తున్నారంటే మీరు గృహజ్యోతికి మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు తెలంగాణలో. ఆ స్కీమ్ లో జరిగింది ఏంటంటే ఇవాళ ఎవ్రీ మంత్ మీరు వాడుకున్నటువంటి టికెట్ల మీద గవర్నమెంట్ డబ్బులు. సార్ ఇది మాట్లాడాలి సార్. హలో, ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే గవర్నమెంట్ ఎప్పుడైతే మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చిందో ఆ మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించినటువంటి డబ్బులు గవర్నమెంట్ ఎవ్రీ మంత్ ఆర్టీసీకి ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మేము అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను గవర్నమెంట్ ఉద్యోగుల పరిణామం తీసుకొని తీర్మానం చేసిన గవర్నమెంట్ వచ్చింది వీళ్ళది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 33 డిమాండ్లల్లా ఎలక్ట్రిక్ బస్సులు వద్దని చెప్తున్నాం, హౌస్ హౌసింగ్ డ్రైవర్ కండక్టర్లు వద్దని చెప్తున్నాం. ఇవాళ ఆర్టీసీకి సంబంధించిన తెలంగాణ మొత్తంలో చాలా సంస్థలు ఉన్నాయి, చాలా ల్యాండ్స్ ఉన్నాయి. దాన్ని ఇవాళ వాళ్ళు పట్టించుకోవడం లేదు. అసలు మీ ప్రభుత్వంలోనే బీజం పడిందేమో అసలు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని. సో దాన్ని ఆదుకోవడం కోసమే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చామని సీఎం చెప్తూ ఉంటారు. గతంలో మీ ప్రభుత్వ హయాంలో 23 రోజుల వరకు సమ్మె జరిగింది. అప్పటి వరకు లేని డిమాండ్లను కూడా నెరవేర్చారు. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఆర్టీసీని ప్రభుత్వాలు ఒక పావుగా వాడుకుంటున్నాయా? ఎందుకు వాడాల్సి వస్తుంది? గత ప్రభుత్వంలో సమ్మె చేసిన మాట వాస్తవము. మేము హెచ్ఎండిఏ నుండి జిహెచ్ఎంసీకి వెళ్ళి ఒకసారి 400 కోట్లు, ఒకసారి 500 కోట్లు ఆర్టీసీకి డైవర్ట్ చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఆర్టీసీని ముందుండి నడిపించిన గవర్నమెంట్ పాత గవర్నమెంట్. ఇవాళ దాదాపుగా 29 నెలలుగా గృహజ్యోతి మీరు సంబంధించిన మహాలక్ష్మి స్కీమ్ కు మీరు ఎన్ని డబ్బులు పే చేసింది మీ దగ్గర ఉందా? డేటా ఉందా? ఇలా అవగాహన లేకుండా మాట్లాడడం అనేది తప్పు. నేను ఏమంటున్నానంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి. ఇలా కార్మిక చట్టాలను ఉన్నాయి. కార్మిక చట్టాల రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో సంబంధం లేదు. నేను ఏమంటున్నానంటే గత ప్రభుత్వంలో మేము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎంత డిఏ ఇచ్చాము, మేము ఎంత తెలంగాణ వచ్చిన తర్వాత 44% ఇంక్రిమెంట్ ఇచ్చాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కార్మికులు ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళ కార్పొరేషన్ కాపాడుకోవడం కోసమే వెళ్తున్నారు. ఇలా కార్పొరేషన్ మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఆర్టీసీని ఎక్కడికక్కడ చిన్న భిన్నం చేస్తుండ్రు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గానీ రేవంత్ రెడ్డి గారు కానీ పట్టించుకోవడం లేదు. వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని వాళ్ళు అంటున్నారు. ఇలా 1963 యాక్ట్ అడుగుతున్నారు. మీకు అసలు హక్కే లేదని చెప్తున్నారు. ఇలా మీరు ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను, అనుభవం లేని కండక్టర్లను తీసుకొచ్చి ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ చేస్తే యాక్సిడెంట్లు అయితే
తప్పులు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు 4 కమిటీ వేసిందని చెప్తున్నారు. ఆ 4 కమిటీ ఎప్పుడు తేల్చాలి, ఎప్పుడు దర్యాప్తు చేయాలి, ఎన్నడూ ప్రజలకు కార్మికులకు న్యాయం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీగా కోరుకునేది ఏంటంటే, మేము ఆర్టీసీ కార్మికుల పక్కన మేము ఒక అపోజిషన్ లీడర్ గా మేము చెప్పేది ఏంటంటే, మేము కార్మికుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. తక్షణమే యాజమాన్యంతో సంప్రదింపులు చేసి ఇలా కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇలా గవర్నమెంట్ మీద ఉంది. కాంబోజ్ గారు టైం ఇస్తా, మీతోనే మాట్లాడదాం. పల్లె రామచంద్రరావు గారు నమస్కారం. చెప్పండి. ఏంటి మొత్తంగా 45 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాం, అప్పటి నుంచి పిలిచి సమస్య పరిష్కారాలు చేయకుండా అర్ధరాత్రి పిలిచారు, మొత్తంగా సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది, చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు 4 కమిటీ అంటారు, 40 రోజులు కాలయాపన అంటారు. సో అప్పుడు మేము టైం ఇచ్చాం కదా, ఎందుకు ఇంత వివక్ష మా మీద చూపిస్తున్నారు? ప్రభుత్వ పథకాలకేమో మమ్మల్ని వాడుకుంటారు, కానీ మా జీవితాలు మా బ్రతుకులు ఎందుకు మార్చరు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం 32 డిమాండ్లు ఉంటే 29కి ఓకే చెప్పారు, ఇక 3 డిమాండ్లు ఉన్నాయి. ఆ 3 డిమాండ్ల గురించి ఇంత పట్టేంటి? ఇటు ప్రయాణికులేమో నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. సో ఏం చేస్తోంది ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమ్మెకు సంబంధించి? నమస్కారం అండి, మిత్రులందరికీ నమస్కారము. కార్మికుల శ్రేయస్సు కోసానికే కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి మహాలక్ష్మి స్కీము ద్వారా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించడం జరిగింది. ప్రతి నెల 3,350 నుంచి 400 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఉన్న డిఏను కూడా 17, 18 అంటే 17-18 సంవత్సరం ఉన్న ఓల్డ్ డ్యూను కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో ఏమంటే ఇప్పుడు 21-22కు సంబంధించిన 2 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. దాన్ని కూడా చేయడానికి కూడా రెడీ ఉన్నది. అదొకటి. వాళ్ళకు సంబంధించిన 3 కోరికల్లో ఒకటి, చట్టబద్ధంగా వాళ్ళకు సంబంధించిన ట్రేడ్ యూనియన్ పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. దానికి లీగల్ గా సంబంధించింది, లీగల్ సాంక్షన్ చూసుకొని అది ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోటి, ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కూడా చేయడానికి రెడీ ఉన్నది. దానికి కాదు రామచంద్ర గౌడ్ గారు, ఎన్నికలప్పుడేమో ఆర్టీసీ కార్మికుల దగ్గరికి వెళ్తారు, ఆ కాకి చొక్కా వేసుకుంటారు, అసలు మీరు లేనిదే రాష్ట్రం లేదని చెప్తూ ఉంటారు. మీకు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్న ప్రభుత్వాలు ఎందుకు ఆ సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి? ఎందుకు వాళ్ళ జీవితాలను అంత జటిలం చేస్తున్నాయి? ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకుందాం. మన అందరము కూడా ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన వాళ్ళమే. ఈ సమ్మర్ లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో వాళ్ళు ఆ క్యాబిన్ లో ఎంత ఉక్కపోతలో నరకం అనుభవించుతూ వాళ్ళు డ్రైవింగ్ చేయాలి. లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చే కార్మికుల మీద ఎందుకు మనకి ఇంత చిన్న చూపు? సో వాళ్ళ డిమాండ్లను ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? డిమాండ్ అనేటి 3 పెండింగ్లు ఉన్నాయన్నది. 32లో 3 మాత్రం పెండింగ్లు ఉన్నాయి. అవి చట్టబద్ధంగా ఖచ్చితంగా తీసుకోవడానికి కార్మికుల పక్షాన మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. మా కార్మికుల శ్రేయస్సు కోసానికి గత ప్రభుత్వంలో 52 రోజులు సమ్మె చేసిన తర్వాత, ఎంతో మంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఏమేమి మాట్లాడినాయి అనేటి మీకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఒక్కొక్క మాట అంటే సుమారుగా మేము పూర్తిగా రద్దు చేసేస్తామని దానికి అంటే శత్రువుగా మాట్లాడి ఈ రోజు మాత్రం వెనుక నుండి సపోర్ట్ చేయడం అంటే కార్మికులకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు సంబంధించి కూడా 10,000 కోట్లు ఒకవైపేమో సీఎం చెప్తూ ఉంటారు, మంత్రి సీతక్క చెప్తూ ఉంటారు. సో మహిళలను స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేపిస్తూ ఉంటాం, ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చాం, బస్సులను మహిళలకు అప్పచెప్తామని చెప్తూనే మరోవైపు ఎందుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నారు? అండ్ ప్రైవేట్ బస్సులపై ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది? ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ అనేది కంపల్సరీ, పొల్యూషన్ అనేది లేకుండా చేయడానికి కంపల్సరీ అవసరం ఉంటుంది. అది హైదరాబాద్ కు మట్టుకే పరిమితం చేయాలనే ఆలోచన ఉంది. టోటల్ హైదరాబాద్ లో పొల్యూషన్ లేకుండా సుమారుగా 3,000 బస్సులు తీసుకురావాలనే ఆలోచన ఉంది. సుమారుగా ఇప్పటికీ 1,000 కొత్త బస్సులు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం తర్వాత 2,000 కంటే ఎక్కువ బస్సులు తీసుకురావడం జరిగింది. వాళ్ళ కార్మికుల శ్రేయస్సు కోసానికే ఇంతవరకు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా చేయడానికి రెడీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో కార్మికులు ఓపికతోని సపోర్ట్ చేయమని అడుగుతున్నాము. వాళ్లకు సమ్మె చేసే హక్కు ఉన్నది, కానీ నడిచే ప్రైవేట్ ప్రజలకు సంబంధించి రోజు 65 లక్షల మంది ఫ్లోటింగ్ గ్రామీణ ప్రాంత వాసులు, అట్టడుగు వర్గాల వాళ్ళు, మామూలు మధ్య తరగతి వాళ్ళే బస్సుల ప్రయాణం జరుగుతుంది. దానికి సపోర్ట్ చేయమని అంటున్నాం. వాళ్ళకు కార్మికులకు హక్కు ఉంది సమ్మె చేసే, కానీ ప్రైవేటీకరణలో వచ్చే కొత్త ప్రైవేట్ బస్సులు అనుకోండి, ఇప్పుడు మన నర్సాపూర్ కొన్ని ఏరియాలలో నడిపిస్తున్నారు, బస్సులు ఫ్రీగా నడిపిస్తున్నారు అండి. ఎవరి దగ్గర కూడా, మహిళల దగ్గర కూడా
మగవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర కూడా రామచంద్ర గౌడ్ గారు మాట్లాడుతున్నారు, నడిపిస్తున్నారు. దానికి సపోర్ట్ చేయమని అంటున్నామండి. మాట్లాడదాం. మీకు కావాల్సింది ఏంటంటే చేయండి. టైం ఇస్తాను మీకు. కాంబోజ్ గారు తెలంగాణ ఉద్యమం సుదీర్ఘకాలం జరిగింది. తెలంగాణ ఉద్యమం చేసిందే మన సంస్థల్ని మన హక్కుల్ని కాపాడుకోవటం కోసం అని చెప్పిన పార్టీలు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, కార్మికులకు న్యాయం చేయట్లేదు. ఒక ఆర్టీసీయే కాదు, చాలా సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. సో ఏంటి అసలు ఉద్యమ లక్ష్యం నీరు గారిందా? అధికారంలోకి వచ్చేసరికి అన్ని మర్చిపోతున్నాయా ప్రభుత్వాలు? ఏం జరుగుతుంది అసలు? కాంబోజ్ గారు రామచంద్ర గౌడ్ గారు మీకు టైం ఇస్తాను. ప్లీజ్ మీకు టైం ఇస్తాను. ఇప్పుడు వంశీ గారు మీరు అడిగిన క్వశ్చన్ లో కాంబోజ్ గారు నేను మీకు టైం ఇస్తాను. రామచంద్ర గౌడ్ నేను ఏమంటున్నాను సార్ వంశీ గారు, ఇవాళ గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి 44% ట్రీట్మెంట్ ఇచ్చాము. మేము ఒక్క డిఏ పెండింగ్ పెడితే 2021-22లో డిఏ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇవాళ వీళ్ళు మహాలక్ష్మి పేరు మీద ఎవ్రీ మంత్ డబ్బులు పే చేయడం లేదు గవర్నమెంట్ ఆర్టీసీకి. దాంట్లో తీవ్ర నష్టాల్లో ఉంది. నేను ఏమంటున్నానంటే, మీరు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి కార్మికులను గవర్నమెంట్ గా మనం పరిగణన చేస్తామని చెప్పింది దాన్ని మీరు ఎందుకు పక్కన పెట్టారు? మీ మేనిఫెస్టోలో ఇచ్చింది ఎందుకు పక్కన పెట్టారు? ఇంకొకటి ఏంటంటే, కార్మికులు ఎంత తీవ్ర ఆవేదనకు గురవుతున్నారో మనం పరిగణన తీసుకోవాలి. ఇలా ఓన్లీ హైదరాబాద్ కాదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఎన్ని లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ తిరుగుతున్నది, అది కూడా పరిణామం తీసుకోవాలి మనం. అవన్నీ పక్కన పెట్టేసి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ ఉంది. మేము ఇచ్చినటువంటి డిఏ కానీ, మేము ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఎందుకు వెళ్ళిరు? ఇప్పుడు 1963 యాక్ట్ ప్రకారం చేస్తున్నారు. అసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు? ఇది ఒక చట్ట విరుద్ధం అని చెప్తున్నారు. చట్ట విరుద్ధము, దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్తున్నారు. నేను గవర్నమెంట్ లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సమ్మె యాక్ట్ ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది తప్ప కొత్తగా చేసేది ఏముండదు. ఏ పార్టీలు వెనకాల ఉండి నడిపేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి దాంట్లో వాళ్ళు వెనకాల ఉండి చేసిర్రా? మరి అప్పుడు సమ్మె చేసినప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సమ్మె నడిపించిందా? ఇవన్నీ నీతి లేని మాటలు మాట్లాడుతుంది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. నేను ఏమంటానంటే, ఆర్టీసీ ఇవాళ సమ్మెకు వెళ్ళిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే తప్ప మిగతాది ఏది కాదు. ఎందుకంటే వాళ్లకు 30 ఏం చేయబోతుంది మరి? మేము ఇవాళ కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. తక్షణమే మీరు చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలి. మీరు స్పెషల్, నేను ఏమంటానంటే, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది ఒక కమిటీ వేయండి. ఇవాళ మీరు ఫ్రీ బస్సు ఇస్తున్న దాంట్లో ఎంత ట్రీట్మెంట్ ఉంది ఫ్రీ బస్సుకు? అసలు బస్సులు కొన్ని ట్రీట్మెంట్ లేని బస్సులు ఉన్నాయి, వాటికి మీరు బాడీ చాలా ఘోరంగా అయిపోయింది. అవన్నీ చూసుకోకుండా మీరు పెంచిన ఛార్జీలు ఎంత ఉన్నాయో చూడండి. ఇలా ఆర్టీసీ మహిళలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత ఇలా మెయిన్స్కి ఎంత ఇస్తారు, పురుషులకు ఎంత % పెంచారో చూడండి. అది కూడా దాంట్లో కూడా చాలా రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే ఇటు పురుషులకు కూడా ఫ్రీ అనబోతుందా? ఏం చేయబోతున్నారు? ఆర్టీసీని మొత్తంగా అన్ని పార్టీలు ఒక జేబు సంస్థగా వాడుకుంటున్నాయా, వాడుకోబోతున్నాయా? నేను ఏమంటే మనం అనుకోవద్దు కానీ సార్, ప్రజలకు కావాల్సింది ఇవ్వాలి కానీ ఇదొక స్కీమ్ సార్ ఆర్టీసీది. ఎంత నష్టం జరుగుతుంది, ఇలా వట్టిగా తిరుగుతున్నారు బస్సులలో, అది కూడా ఒక స్కీమేనా సార్? నేను అనేది మా గవర్నమెంట్ లో ఫ్రీ బస్ స్కీమ్ అసలు ఎట్టి పరిస్థితిలో ఉండదు. మేము చర్చించుకుంటున్నాం, ప్రజలకు ఆమోద్యంగా ఏముంటుందో అదే చేస్తాం తప్ప ఇట్లాంటి పిచ్చి బస్సులు ఫ్రీ, తులం బంగారం అవన్నీ మా బీఆర్ఎస్ పార్టీ ఎకనామికల్ గా ఆర్థిక శాఖ సంప్రదింపులతోనే మేనిఫెస్టోలో పెట్టి ఇవ్వలేని హామీలను నెరవేర్చింది తప్ప ఇట్లాంటి పిచ్చి తుగ్లక్ పనులు బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ లో చేయబోదు. రైట్ కామోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు. సో చూద్దాం ఆర్టీసీ సమ్మె ఎన్ని రోజులు సాగబోతుంది, ప్రభుత్వం ఈ రోజు ఏమైనా ఒక అడుగు ముందుకు వేయబోతుందా, కార్మికులు మొత్తంగా డ్యూటీలకు హాజరవ్వబోతున్నారా, సమ్మె ఎప్పుడులోగా విరమించబోతున్నారనేది మాత్రం చూడాల్సిన అంశమే. సో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరికొన్ని గంటల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల కురుక్షేత్రం ఎలా ఉండబోతుందో మాట్లాడే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.